రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అవమానకరమైన విషయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రికి విదేశాలకు వెళ్లే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంత్రి పర్యటించారు. గ్రామాలలో ప్రభుత్వ పథకాల అమలు, సమస్యలపై ప్రజలు, రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని 173 గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లెపల్లెకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. నా పేరు ప్రభాకర్ అండి. నేను విమిజీ రాజు ఏపీఓ అక్కన్నపేట మండల్. అయితే మనము ఈ సంవత్సరము తీవ్ర వర్షాభావ పరిస్థితి నుంచి వరకు మనం ఎలా పంటలను రక్షించుకోవాలి, మరి భూగర్భ జలాలను ఎలా పెంచాలని చెప్పేసి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 173 గ్రామాల్లో పల్లెపల్లెకు ప్రజాపాలన, పల్లెపల్లెకు పొన్నమన్న కార్యక్రమం పేరు మీద నేను 19వ తేదీ నుంచి పర్యటన ప్రారంభం చేసిన. తెలంగాణ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రం తీసుకున్నటువంటి వికసిత్ భారత్కు సంబంధించి తెలంగాణ రేజింగ్ 2047 అన్ని రాష్ట్రాల అభివృద్ధి అయితేనే దేశం కూడా అభివృద్ధి అవుతుంది, ప్రధానమంత్రి లక్ష్యాలు నెరవేరుతాయనే ఉద్దేశం కొద్దీ మేము భారతీయ జనతా పార్టీ అధికారంలో కాకున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం ఉండాలని మేము తెలంగాణ రేజింగ్ పేరు మీద ప్రధానమంత్రి ఆలోచన వికసిత్ భారత్కు మద్దతుగా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అన్ని వర్గాలకు ఇంక్లూజివ్ గ్రోత్, అటు అన్ని రకాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు చేసుకునే భాగంలో మరి విదేశాల్లో పెట్టుబడులను సాధించడం కావచ్చు, లేకపోతే అనేక సదస్సుల లోపల మా యొక్క తెలంగాణ కీర్తిని ప్రతిష్ఠింపజేయడం కావచ్చు జరిగే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు లండన్, అదేవిధంగా US పర్యటన పెట్టుకుంటే కేంద్రం అనుమతి నిరాకరించడం అనేటువంటిది ఒక అవమానకరమైనటువంటి విషయం. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్న ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశాల్లో తన రాష్ట్ర ప్రయోజనాల కొరకు తిరిగేటువంటి హక్కు కూడా లేదా అని అడుగుతా ఉన్నాం. ఇంత నియంతృత్వంగా మొన్ననే జంజీ పేరు మీద జరిగిన ఉద్యమం గమనించి కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చి ఈరోజు పూర్తిగా మీ జాతీయ అధ్యక్షుడు బీహార్లో మీరు 40-20 సంవత్సరాల నుంచి ఉన్న సీటు మొన్న 50 ఓట్లతో గెలిచిన సీటు ఓడిపోతే కూడా ఇంకా మీకు జ్ఞానోదయం కలగక ముఖ్యమంత్రి పర్యటనను కూడా రద్దు చేయడం, దాని తదుపరి మళ్ళీ రాజకీయమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే మీకున్నటువంటి విచక్షణ, రాజకీయ ఆలోచన విధానాన్ని ఈ సందర్భంలో అడుగుతా ఉన్నా. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ ఏర్పాటు మీద మీరు విషయం కక్కుతా ఉన్నారు, తెలంగాణ అభివృద్ధి మీద మీరు వివక్ష చూపెడతా ఉన్నారు, తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు గొంతు ఇప్పడం లేదు. ఎంతసేపు మీలో ఐక్యత కొరకు ప్రయత్నం చేస్తుంది కేంద్ర పార్టీ కానీ, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మీరు వాళ్ళకి చెప్పడం కానీ వాళ్ళు మీకు చెప్పడం కానీ జరుగుతలేదు. ఇటీవల పత్రికల్లో అనేక సందర్భాలు గమనిస్తే నాయకత్వంలో ఐక్యత ద్వారా తెలంగాణ అధికారంలో సాధించుకోవాలి, ఏదో ఉన్న ప్రభుత్వానికి ఏం సహకరించకుండా ప్రజల్లో ఏదో వ్యతిరేకత తేవాలనే ప్రయత్నాన్ని దయచేసి తెలంగాణ ప్రజలు గమనించండి. మేము చిత్తశుద్ధితోటి గత ప్రభుత్వంలా కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉండి అన్ని సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని పరిష్కారం చేసుకోవాలని అనుకుంటా ఉన్నాం. కానీ కేంద్రమే మోకాలు అడ్డుతూ మా మెట్రో రైలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ రేడియల్ రింగ్ రోడ్స్ కావచ్చు, ఇతర ప్రాజెక్టులన్నింటికీ అడ్డుకట్ట వేస్తూ జాప్యం చేస్తూ ఈరోజు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పక్క రాష్ట్రానికి ఇచ్చే నిధుల మాదిరిగా అనేక ఆర్థిక సహకారం అందించేటువంటి అవకాశం ఇవ్వట్లేదు. దానికి తోడు ఇక్కడ చిన్న అంశాల మీద రేషన్ కార్డులో ఫోటో పెట్టమనో బాత్రూంలో ఫోటోలు పెట్టి అడుగుతా ఉన్నారు. మేము రాష్ట్రం నుంచి ఇస్తున్న పన్నుల్లో మాకు వాపసు వస్తుంది ఎంత, ఆ సగటు రేటు వేరే దక్షిణ రాష్ట్రాలకు ఉత్తర రాష్ట్రాలకు తేడా ఎంత ఉందో మరి దేశ ప్రజలందరికీ తెలుసు. అందుకే మళ్ళీ కోరుతా ఉన్నాం, మేము తెలంగాణ అందరికంటే ముందుండాలి, అగ్రభాగాన్ని ఉండాలి. చిన్న రాష్ట్రం అయినప్పటికీ అందరం కూడా కలిసి
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవాలనే ప్రయత్నంలో మరి కేంద్రం సహాయ నిరాకరణ చేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఫెడరల్ సిస్టంలో చాలా పొరపాటు. దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం జీవసత్వాలు లేక, తెలంగాణ అభివృద్ధి పట్ల అడగలేక, తెలంగాణ అభివృద్ధి కేంద్రంతో కొట్లాడి తేలేక పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ ఆఫీసు తాళాలు వేసుకునేటువంటి పరిస్థితులలో ఇప్పటికైనా కనీసం మార్పు తెచ్చుకొని మీరు ఐక్యంగా ఉంటారా ఉండరా మీ ఇష్టం, కానీ తెలంగాణ ప్రయోజనాల కొరకు, తెలంగాణ ప్రజల అభివృద్ధికి కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుండాలని సందర్భంగా బీజేపీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం.